బిల్ గేట్స్ కు సంబంధించి మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఇది ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా ఇరిటేట్ చేసే అవకాశం ఉంది. గత నెలలో అంటే ఫిబ్రవరిలో బిల్ గేట్స్ ఇండియాలో పర్యటించారు. అమరావతిలో ఒకటి మాత్రమే ఆయన కార్యక్రమం నడిచింది, కానీ మిగిలిన కార్యక్రమాలన్నీ రద్దయిపోయాయి. ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు రద్దయ్యాయి అన్న దానికి సంబంధించి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో ఒక ఆసక్తికరమైన వార్తా కథనం వచ్చింది. ముందే భారత విదేశాంగ శాఖ కేంద్ర మంత్రుల్ని అప్రమత్తం చేసింది. బిల్ గేట్స్ తో కలిసి ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో, మంత్రిత్వ స్థాయి కార్యక్రమాల్లో నిర్వహించవద్దు, మీరు పాల్గొనవద్దని ముందే భారత విదేశాంగ శాఖ కేంద్ర మంత్రుల్ని, అలాగే వాణిజ్య శాఖకు సంబంధించి ఒక కార్యక్రమం ఉంటే ఆ శాఖను కూడా ముందే అప్రమత్తం చేసింది. బిల్ గేట్స్ తో కలిసి మంత్రులు ఎవరు కార్యక్రమాల్లో పాల్గొనవద్దని భారత విదేశాంగ శాఖ ముందే అప్రమత్తం చేసిన కారణంగానే ఫిబ్రవరి 19న జరగాల్సిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు అని ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కథనం. అంటే బిల్ గేట్స్ తో కలిసి ఏ కేంద్ర మంత్రి పాల్గొనవద్దని చెప్పిన నేపథ్యంలోనే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టుగా చెప్తున్నారు. దాంతో పాటు ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ లో కూడా బిల్ గేట్స్ పాల్గొనకుండా వెళ్ళిపోయారు. బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించినప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులతోనే సమావేశమయ్యారు. ఈ అమరావతిలో జరిగే భేటీలో కూడా కేంద్ర మంత్రులు బిల్ గేట్స్ తో కలిసి పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అని కూడా చెప్తున్నారు. దాని కారణంగానే ఏపీలో కూడా కేంద్ర మంత్రులు బిల్ గేట్స్ ని కలవలేకపోయారు అన్నది ఈ కథనం సారాంశం. అంటే బిల్ గేట్స్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అన్నది ముందే చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఉండాలి. ఎందుకంటే కేంద్ర మంత్రులు ఎవరు బిల్ గేట్స్ తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనవద్దండి, బ్యాడ్ నేమ్ వస్తుందని ముందే భారత విదేశాంగ శాఖ అప్రమత్తం చేసి ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రులకు కూడా ఆ సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు పంచుకొని ఉంటారు. అయినప్పటికీ కూడా కేంద్ర మంత్రులకు అవకాశం లేదని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ ని ఇక్కడికి ఆహ్వానించి సంజీవని ప్రాజెక్టు ఆ సంస్థకు అప్పగించేందుకు, అంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆరోగ్య డేటాను మొత్తం ఆ సంస్థకు అప్పగించేందుకు కూడా సిద్ధపడ్డారు అంటే చాలా గమ్మత్తైన విషయం. అమరావతికి బిల్ గేట్స్ రాగానే ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తిని ఎలా ఆహ్వానించారు, అతడి మీద చిన్నపిల్లల మీద లైంగిక ఆరోపణలకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి, అలాంటి వ్యక్తిని ఎలా తీసుకొస్తారు అంటూ ప్రశ్నించారు. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా ఎదురుదాడి చేసింది. బిల్ గేట్స్ ఏపీకి రావడానికి జీర్ణించుకోలేక ఇదంతా వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం అంటూ మాట్లాడారు. కానీ దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతంగా వ్యతిరేకత వ్యక్తమైంది. రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళైతే ఏకంగా ఆర్టికల్ రాశారు బిల్ గేట్స్ ని సమర్థిస్తూ. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర విదేశాంగ శాఖే కేంద్ర మంత్రులు ఎవరు కూడా బిల్ గేట్స్ తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనవద్దండి, ఎప్స్టీన్ ఫైల్లో అతని పేర్లు ఉన్న నేపథ్యంలోనే ఇది సున్నితమైన అంశం కాబట్టి ఎవరు పాల్గొనవద్దని ముందే అప్రమత్తం చేసింది. ఏపీకి వచ్చినప్పుడు కూడా కేంద్ర మంత్రులకు బిల్ గేట్స్ ని కలిసే అవకాశం లేకుండా పోయింది. కారణం ఇదే అని ఇప్పుడు బయటికి రావడం అన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చాలా ఇరిటేట్ తెప్పించే అంశమే.